బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి? ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో బీఆర్ఎస్ మనుగడ పైన చర్చ సాగుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను వరించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరిక ఖాయమనే వాదన వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న సాకులతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇక ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కారు దిగిపోవడం బీఆర్ఎస్ కు ఊహించని పరిణామం. ఇవన్నీ ఒకెత్తైతే మరో 6 ఎమ్మెల్యేలు 1-2 రోజుల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తారని సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా వరించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా సురువు చేసింది. లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ ఎంపీలను చేర్చుకునే పనిలో నిమగ్నమైందని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కమలం గూటికి 4 బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో పార్థసారథి రెడ్డి, దామోదరరావు, సురేష్ రెడ్డి, బద్దిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసింది. కాంగ్రెస్ నుంచి కేవలం 2 రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరు బీజేపీలో చేరడానికి సిద్ధపడితే త్వరలోని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీన ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. ఎంపీలతో పాటు కాంగ్రెస్ లోకి టచ్లోకి వచ్చిందనే వాదన వినిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ ఎంపీల తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది.